యేసుని బతిమలాడుకునేవారుగా ఉంటారు. నా కుమార్తె మార్చేయ, ఇదిగో ఈ అధికారి కుమార్తె బ్రతికించావు. ఈ రోజు నా కుమార్తెయు లోకం చూసుకొని సంతి రాలేకపోతున్నారు, ఈ మార్గం రాలేకపోతున్నారు, ఈ ధర్మశాస్త్రం చదవలేకపోతున్నారు ప్రభా, ఈ పాటలు రాలేకపోతున్నారు ప్రభా. ఒక తండ్రిగా ఒక తల్లిగా ఆ బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఈ అధికారం వచ్చిండే ఒక తండ్రిని ఎంతగా ప్రాధాయపడ్డాడు, ఎంతగా సొమ్మసిల్లిపోయి ఉంటాడు, ఎంత ఆలోచన ఉంటాడు. అదే ఎలా గుడ్డుగా పెంచుకుంటున్నామండి, నాకు మార్చండి, ఏం చేయాలి, ఎలా ఉండగా నాకు మార్చండి అని యేసయ్యని ఆశ్రయించాడు. ఆ సమస్యలో దేవుడు పెట్టాడే. మనము కూడా కుమార్తె విషయం తల్లిగా తండ్రిగా ఈ అధికారి ఎలా బాధ్యత తీసుకున్నాడో యేసయ్య కాడ బాధ్యత అప్పగించాడు. నీవు నేను కూడా కుమార్తె విషయం దేవుడి కాడ అప్పచెప్పే వారిగా ఉన్నాడు. యేసయ్యే చూసుకోగలడు. ఈ కుమార్తెను బ్రతికించినప్పుడు ఇది మన దేవుడు ఈ కుమార్తె మన కుమార్తె కూడా బ్రతికిస్తాడు. పాపంలో పాప శాపాలను అగ్నిలో పడకుండా బ్రతికించగలిగినటువంటి సమయం ఎలా అది ఒక తండ్రిగా తల్లిగా బాధ్యత మన మీద ఉంది. ఎంత బాధ్యత కలిగిన కుమార్తె విషయంలో యేసయ్యని ఆహ్వానించాడు, బ్రతికాడు, ప్రధాన ఆశ్రయించాడు, సన్నిధాసించాడు. మనం కూడా కుమార్తె విషయంలో దేవుడిని ఆశ్రయించేవారుగా, ఆయన బ్రొక్కేవారుగా, ప్రతిది కూడా ఆయన చెప్పేవారుగా నీవు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరైతే నమ్మిక ఓర్పు కలిగి ఉంటారో జీవితంలో దేవుడి మాట